Hello everyone, welcome back to Trading Mindset. టోటల్గా మళ్ళీ సైడ్ వేస్ ఓపెన్ ఓపెన్ అవ్వడమే గ్యాప్ అప్ ఓపెన్ అయింది. మనం అనుకున్న లెవెల్ని క్రాస్ చేసింది అండ్ ఈ లెవెల్ దగ్గరికి అంటే మీన్స్ అంటే ఇక్కడికి వచ్చేసింది అండ్ మళ్ళీ డౌన్కి వచ్చి మనం అనుకున్న లెవెల్ దగ్గర కింద క్లోజ్ అయింది. సో రేపు ఏం జరగవచ్చు? నార్మల్లీ ఇప్పుడున్న దాంట్లో మేబీ నెగిటివ్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. నిన్న కూడా నెగిటివ్ అన్నాను బట్ పాజిటివ్ అయింది. బట్ స్టిల్ ఇవాళ కూడా నెగిటివ్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. ఒకవేళ కనుక నెగిటివ్ అయితే సేమ్ లెవెల్, మెయిన్గా ఈ లెవెల్. సో ఈ లెవెల్ మనకి మంచి బయింగ్ పాయింట్ అవుతుంది. ఈ లెవెల్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ మనం బై చేయొచ్చు. ఫస్ట్ టార్గెట్ వచ్చి 22,415 అండ్ 22,479. లేదంటే ఒకవేళ కనుక దీని మీద ఓపెన్ అయితే సో మనం ఈ ఇటు వెళ్ళొచ్చు. అంటే ఎగ్జాక్ట్గా ఇన్ని 200 పాయింట్స్ పెరగచ్చు అంటే ఎగ్జాక్ట్గా చెప్పలేము. బట్ ఈ సైడ్ అంటే ఫస్ట్ టార్గెట్ ఇది పెట్టుకొని తర్వాత సెకండ్ టార్గెట్ ఇది, దాని తర్వాత ఈ టార్గెట్కి వెళ్ళొచ్చు. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం ఈ టార్గెట్కి వచ్చే ఛాన్స్ ఉండొచ్చు. నాట్ ఎగ్జాక్ట్గా వెళ్తాను నేను చెప్పట్లేదు, బట్ ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీకి వచ్చేసరికి ఫుల్గా సైడ్ వేస్ వచ్చింది. అంటే ఓపెన్ అవ్వడమే మీన్స్ హెవీగా ఓపెన్ అయింది. సో మనం అనుకున్న లెవెల్స్ ఏంటంటే ఇది 47,996 కింద ఓపెన్ అవుతుంది అనుకున్నాం, బట్ లేదు. అది డైరెక్ట్గా ఈ లెవెల్స్, మెయిన్గా ఈ లెవెల్స్ అనుకున్నాం. వన్స్ ఈ లెవెల్స్ మీద సస్టైన్ అయితే మనం మీదికి వెళ్ళొచ్చు అనుకున్నాం. సో అట్లాగే ఇది మీదికి వెళ్ళింది అండ్ నెక్స్ట్ ఇదే ప్లేస్లో అక్కడ సైడ్ వేస్ వచ్చింది, ఆగిపోయింది. సో రేపటి రోజున ఏం జరగవచ్చు? ఒకవేళ రేపటి రోజున కనుక సో ఇదైతే మంచి సపోర్ట్ పాయింట్, ఇక్కడ నుంచి మీదికి వెళ్ళాలి. ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయినా కూడా ఇది మనకి మెయిన్ సపోర్ట్ అవుతుంది. ఇది క్రాస్ కానంత వరకు మనం బై సైడే ఉండే ఛాన్స్ ఉంటుంది, అంటే సిఈ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఇది క్రాస్ అయితే మాత్రం మనకి మెయిన్ సపోర్ట్ మాత్రం 48,060. సో ఇక్కడ మనం బై చేయొచ్చు. ఫస్ట్ టార్గెట్ ఇది పెట్టుకోవచ్చు. ఒకవేళ ఓపెన్ అవడమే ఈ లెవెల్స్ మీద, అంటే ఇక్కడ మనకి సో ఈ లెవెల్స్ ఉన్నాయి కదా. సో ఈ లెవెల్ మీద కనుక ఓపెన్ అయితే 48,235 మీద ఓపెన్ అయితే మనం చూడొచ్చు ఇది 48,381. నెక్స్ట్ ఫినాన్స్కి వచ్చేసరికి సేమ్ థింగ్. సో ఇవాళ స్ట్రాంగ్ ఏదైనా ఉందంటే అది ఫినాన్సే. సో ఈ ఫినాన్స్ వల్లే మనకి ఫుల్గా ర్యాలీ వచ్చింది. సో ఓపెన్ అవ్వడమే గ్యాప్ అప్ అండ్ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది అండ్ మీదకి వెళ్ళింది. సో మొత్తం సైడ్ వేస్ వచ్చేసింది దాని తర్వాత. సో ఒకవేళ కనుక ఫ్లాట్ ఓపెన్ అయితే సో ఫస్ట్ సపోర్ట్ వచ్చి 21,411 410. ఒకవేళ ఇది కూడా క్రాస్ అయితే మెయిన్ సపోర్ట్ వచ్చి 21,368. లేదంటే ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయినా కూడా ఈ లెవెల్ మీద ఓపెన్ అయితే, ఇవాళ హై మీద ఓపెన్ అయితే ఫస్ట్ రెసిస్టెన్స్ వచ్చి 21,498. సో ఇక్కడ మనకి మంచి రిజెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అండ్ మనం మళ్ళీ డౌన్ సైడ్కి వెళ్ళొచ్చు. ఒకవేళ ఓపెన్ అవ్వడమే అప్ మీద అంటే 21,500 మీద ఓపెన్ అయితే మనకు వచ్చే టార్గెట్స్ 21,590. నెక్స్ట్ మిడ్ క్యాప్స్. సో మిడ్ క్యాప్లో కూడా సైడ్ వేస్ వచ్చింది. సో నా రేపటి రోజున కనుక దీని మీదే ఓపెన్ అవుతాయి 1,842 మీద ఓపెన్ అయితే మనం ఫస్ట్ చూసే టార్గెట్ 10,871. లేదంటే ఫ్లాట్ అయ్యి డౌన్ సైడ్ వస్తే మాత్రం ఇది మనకి బెస్ట్ లెవెల్ అవుతుంది 10,794. రైట్. సో ఇవాళ మనం ట్రేడ్ తీసుకున్నాం. సైడ్ వేస్ ఎక్కువసేపు ఉంచాలని ట్రై చేయలేదు, ఎందుకంటే ఇవాళే మనకి బ్యాంక్ నిఫ్టీలో ఎక్స్పైరీ అండ్ నెక్స్ట్ ఏంటంటే మనం ఓన్లీ 10-15% అనుకున్నాం కాబట్టి ఎగ్జాక్ట్గా ఆ లెవెల్ మీదనే తీసుకున్నాం. సో ట్రేడ్ రీజన్ ఏంటంటే మనకి రైట్. సో ఇది 1 o'clock వచ్చిన క్యాండిల్. సో నార్మల్గా ఈ లెవెల్స్కి వచ్చినాయి మొత్తం కిందికి వస్తూనే ఉన్నది. సో ఇక్కడ వచ్చిన తర్వాత ఒక పెద్ద క్యాండిల్ వచ్చింది డౌన్ సైడ్కి. సో ఇక్కడికి వస్తే బై చేద్దాం అనుకున్నాను, బట్ అంత దూరం రాలేదు. నేను అంటే వన్స్ ఇది క్రాస్ అయిన దగ్గర నుంచి 9:45 నుంచి వెయిట్ చేస్తున్నాను ఎప్పుడైతే ఈ లెవెల్కి వస్తే మనం బై చేయొచ్చు అని. బట్ ఎక్కడికో ఛాన్స్ ఇవ్వలేదు. బట్ ఇక్కడ ఒకసారి ఒక పెద్ద క్యాండిల్, అంటే డౌన్ సైడ్ పెద్ద అంటే ఏం కాదు బట్ నార్మల్గా
ఈ ఉన్న క్యాండిల్స్ కన్నా ఇది పెద్ద క్యాండిల్. సో వన్స్ ఈ క్యాండిల్ని ఇది ఏం చేసిందంటే ఓవర్కమ్ చేసింది. అంటే దీన్ని మనం ట్రేడింగ్ టర్మినాలజీలో ఏమంటుంది నేను మర్చిపోయినాను. సో వన్స్ దీన్ని ఓవర్లాప్ చేసింది. వన్స్ ఓవర్లాప్ చేసిన వల్ల నేను ట్రేడ్ తీసుకున్నాను ఈ హై దగ్గర ఎగ్జిట్ అయ్యాను. సో వన్స్ ఎగ్జిట్ అయ్యాను. సో ఇవాళ వచ్చి 581. నెక్స్ట్ ఇక్కడ మనం ఒక డైరీని మెయింటైన్ చేస్తున్నాం. సో దీంట్లో ఏంటంటే ఇప్పటివరకు అంటే నేను పోస్ట్ చేసిన దగ్గర నుంచి నాకు వచ్చిన ప్రాఫిట్స్ అండ్ లాసెస్ విత్ క్యాపిటల్ అంటే 15/4/2024 దగ్గర అప్పుడు నా దగ్గర 5,000 ఉండేది. ఈ 5,000తో చేసినాను. ఇవేంటంటే మనం డేలో చేసినవి బేసిక్గా ఎక్సెప్ట్ ఈ డే తప్పించి ఇవన్నీ మనకు డేలో చేసినవి. డేలో చేసినప్పుడు మనకేం ప్రాబ్లం రాలేదు. బట్ ఈ డే రోజు ఏంటంటే సెన్సెక్స్లో మనకి అప్ సైడ్ వస్తుంది అన్నట్టుగా మనం పెట్టేసినాం. బట్ మనకప్పుడు 3698 లాస్ వచ్చింది. ఇదే మనకి పెద్ద లాస్. నెక్స్ట్ ఆఫ్ కోర్స్ మనకి ఛార్జెస్ కూడా చాలా ఎక్కువనే ఉన్నాయి. సో మనం ఛార్జెస్ అంటే యావరేజ్ చేయకుండా చేస్తే మనకి ఏ ప్రాబ్లం లేకుండా ఓన్లీ 60, 70, 80 అట్లా వస్తుంది. సో ఇవి సో ఫైనల్గా మనం ఇంకా నెట్ లాస్లో 1282 నెట్ లాస్లో ఉన్నాం. ఈ రోజుకి మన క్యాపిటల్ 3717. సో చూద్దాం ఇంకా మనం ఈ మన మెయిన్ క్యాపిటల్ 5,000 ఎప్పటి వరకు రికవరీ చేయగలుగుతామో. థ్యాంక్ యూ.